అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాం. తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు చాలా సమస్యల గురించి మనం మాట్లాడితే ఈసారి మీ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చా. అంటే నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తి మీడియాను పట్టుకొని ఎట్టబడితే అట్ట మాట్లాడినాడు. ఒరే సాంబడు, రాధాకృష్ణుడు, వంశీగాడు. ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన మీడియాని మాత్రం దయచేసి అనుకోకూడదు. ఈ ఒక్క విషయంలో కరోనా అనేది ఒక ఊరికి రాలా, ఒక గ్రామానికి రాలా, ఒక ప్రాంతానికి రాలా, ఒక జిల్లాకు రాలా, ప్రపంచం మొత్తానికి వచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్నారు, మాస్కులు ధరించారు. కాబట్టి సేమ్ ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాటలు. రే అనకూడదు. ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా బాధగా చెప్తున్న మాట ఏంటంటే, ప్రెస్ వారికి నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా. మరి విజయసాయిరెడ్డి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణలు కోరుకుంటున్నానంటే, ఆ అక్రమార్కుడు, ఆ అవినీతిపరుడు, ఆ ఉన్మాది, ఆ ఉగ్రవాది మా నెల్లూరుడే. మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టే మా నెల్లూరు జిల్లాలో మంచోళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు అతను సరాసరి ఒక మనిషితోనూ, ఒక సాధారణమైన వ్యక్తితో మాటలు మాట్లాడినట్టు నాకు అనిపించలే. ఏరా పోరా అన్న మాటలు అన్నాడు. కాబట్టే నేను మా నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆ మనిషి చేసిన పాపానికి, తప్పుకి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, ఆ నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల సమక్షాన నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. మేము ఇంకా చెప్పాలంటే ప్రెస్కున్న విలువ ఏంటి అంటే చాలా చిన్న చిత్తక విషయం కాదు. అది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో 4 ఎస్టేట్స్ ఉంటాయి. అంటే ఒక 4 స్తంభాలు ఉంటాయి, 4 పిల్లర్లు అంటారు. మన ప్రజాస్వామ్యం నడవడానికి నడవడికి 4 ఉంటాయి. ఒకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం. రెండోది లెజిస్లేచర్ అంటే అది పార్లమెంటు, అసెంబ్లీ రెండు కలిపినటువంటిది. మూడోది జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, మిగతా అన్ని కోర్టులు. నాలుగోది మీరు గర్వపడగలిగింది, మీరు క్లాప్స్ కొట్టగలిగింది ప్రెస్ మీడియా. 4 ఉంటే, ఒకటి గవర్నమెంటు, లెజిస్లేచరు, జ్యుడిషియరీ ఉంటే, నాలుగోది ప్రజాస్వామ్యంలో అధికారికంగా ఇచ్చిన హక్కు ప్రెస్. అది సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింటింగ్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా కావచ్చు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, అధికారంలో ఉన్నా అహంకారంలో ఉన్నా, వాడు ఎలాంటి వాడినైనా తప్పు చేస్తే ఉచ్చబెప్పించే కెపాసిటీ ఉన్న ఏదన్నా అధికారికంగా ఒకటి ఉంది అంటే అదే మీడియా. ఈరోజు కిరాకార్పి స్థాయికి వచ్చారంటే చేపల పులుసు, నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు పెట్టినా, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా, జబర్దస్తులో ఉన్నా, బయటకు వచ్చినా, పొలిటికల్గా మాట్లాడినా, ఈరోజు నేను బయటికి వెళ్తే ఒక్కొక్క వీడియో ట్రెండింగ్లో ఉందంటే నా హావభావాలు కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, నా అగ్రెసివ్ కావచ్చు జనాలకి తెలుస్తుందంటే మా అమ్మో, మా నాయనో, నా భార్య చెప్తే జనాలకు తెలియదు. మీడియాని నమ్ముకున్నా, మీడియా నన్ను ఈరోజు నిలబెట్టి ఒక స్థాయిలో, ఒక స్థానంలో నిలబెట్టింది. కాబట్టి ఆ మీడియాకి నేను నా శిరస్సు ఉంచి మా నెల్లూరు ప్రజల తరపున ఒక వ్యక్తి చేసినటువంటి చెడ్డ పనికి మేము సిగ్గుతో తలదించుకుంటూ మీ అందరికీ శిరస్సు ఉంచి నేను నా యొక్క క్షమాపణలు కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాదు విడిపోయింది కానీ తెలంగాణ అట్లా. మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడులో కలిసిపోయి ఉండేది. భాష ప్రకారం ఇతరుల పనుల మీద కూడా మనం చాలా బానిసత్వంలో ఉండేవాళ్ళం తమిళుల మధ్యన. ఆ టైంలో నెల్లూరులో పుట్టిన పొట్టి శ్రీరాములు గారు సబర్మతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన భార్య, ఆయన కూతురు చనిపోయారు, ఆయనకి మనస్సు చెలించిపోయింది, ఇంకా చేసేదేమీ లేక అన్నదమ్ములకి, అమ్మకి ఆస్తులు ఇచ్చేసి సబర్మతి ఆశ్రమంకి వెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల చూసి గాంధీ గారు ఒక మాట అన్నారు, ఒక 10 మంది పొట్టి శ్రీరాములు గాన ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే ఏడాదిలో స్వతంత్రం తేవచ్చు అన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న నేల మా నెల్లూరు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అడిగాడు అంతకుముందు గాంధీ గారిని, నెహ్రూ గారిని, సార్ నేను
స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటాను, నేను ప్రాణాలైనా వదిలేస్తాను. కానీ రాగానే మా ఆంధ్ర రాష్ట్రం కూడా తమిళుల మధ్య నలిగిపోతుంది, మాకు కూడా సపరేట్గా ఒక స్వతంత్రాన్ని ఇచ్చి మాది ఒక సపరేట్గా ఒక రాష్ట్రాన్ని చేయండి అంటే ఓకే అన్నాను. ఆ తర్వాత ఇవ్వకపోతే బంకుపట్టి తట్టుకోలేక జార్జి టౌను అన్నాపిల్ల వీధి చెన్నైలో కూర్చున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఇది మామూలు దీక్ష కాదు. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, అన్నం కూడా తీసుకోకుండా, ఒత్త గాలితోనే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఏకదాటిగా 58 రోజులు అస్థి పంజరాలు బయటపడిపోయి మలమూత్ర విసర్జనలు, కిందకు వచ్చే మలమూత్ర విసర్జనలు కూడా రివర్స్ అయిపోయి నోటుకుండా, ముక్కుకుండా, చెవులుకుండా వస్తుంటే ఎర్రికేకలు పెట్టేవాడు. చాలామంది అతనికి నిమ్మరసమో నీళ్ళు పోసి లేపుదాం అనుకున్నా కూడా ఆయన తగ్గల, మొగ్గుబుట్టి పెట్టాడు. నాకు తమిళనాడు నుంచి మా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయండి అన్నాడు. ఆఖరికి 58 రోజుల తర్వాత అస్థి పంజరాలతో కూడి ఎముకల మీద పురుగులు పారాడుతూ ఉన్నా కూడా చివరి శ్వాస వరకు పోరాడి చనిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది. దానికి ముఖ్య కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా ఇది ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుకున్న విలువ, మా ఊళ్ళో జరిగిన తప్పుడు ఉద్దేశాలు చెప్తున్నా. పొచ్చలపల్లి సుందరయ్య గారు తన చిన్న వయసు అంటే తన తక్కువ జాతి వాళ్ళని ఇంట్లో అన్నం పెట్టకపోతే అడిగి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి తనతో పాటు పక్కన కూర్చోబెడితే కానీ నేను తిన్నాను అని ఆ వయసులోనే సుందరరామరెడ్డిని పేరు నుంచి రెడ్డి తీసేసి అందరితో పాటు సమానత్వం ఇచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఆయన కమ్యూనిస్టు భావజాలు కలిగిన వాడు, అందరూ సమానంగా ఉండాలి, సమానంగా బతకాలి, సమాంతరంగా న్యాయం ఉండాలనుకున్న ఒక వ్యక్తి. అంటే మా నెల్లూరులో అంత గొప్ప వాళ్ళు వచ్చారు, ఇంతవరకు చూడనటువంటి ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా మాకు వచ్చాడు. మీ ప్రెస్ వాళ్ళని అనేది ఇలా మాట్లాడకూడదు అనేది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. అందుకని నేనే కోరుకున్నా. ఇంకా అలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ ఆపేసే ప్రయత్నాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది విషయం. ఇంకా రెండోది ఏంటంటే, నాకు 2 ప్రశ్నలకి సమాధానం కావాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏంటంటే, ఈ మధ్యన ఒక ఇష్యూ నడిచింది. శాంతి గారు అని ఒక ఆవిడ వచ్చారు, ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు. తర్వాత మన విజయసాయి రెడ్డి, రంగంలోకి వెళ్తే సుభాష్ రెడ్డి, నలుగురి మధ్యన ఒక స్టోరీ నడుస్తూ ఉంది. నేనేమంటున్నా అంటే, విజయసాయి రెడ్డి DNA టెస్ట్కి వెళ్తాడా లేదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? నాకు 2 క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. DNA టెస్ట్కి విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగబద్ధంలో ఒక వ్యక్తి ఒక ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు. ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, మేము నీకు ఓట్లేసి గెలిపించాం కదా, నువ్వు మంచోడు అనుకున్నాం కదా, ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆవిడ నాతో అనింది, కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావో లేదని అడుగుతున్నారు. నేను కాదు అడిగేది. విజయ్ ఏమంటాడంటే, దానికి వచ్చిన మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడంటే, ఆ అమ్మాయే చెప్పింది, ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నా వయసు ఎంత అనేది DNA టెస్టా? నేను ఎప్పుడు తప్పే చేయను, నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అరిస్తే విజయసాయి అది DNA టెస్ట్ అవుతుందా? వెంకటేశ్వర సన్నిధిలో వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు, ఇది DNA టెస్ట్ అవుతుందా? మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ కేసులు ఉన్నాయి, క్రైమ్ కేసులు ఉన్నాయి, రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి, 302 సెక్షన్ ప్రకారం ఉన్నారు, జీవిత ఖైదు అనిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మా నాయన మీద ఒట్టేసి చెప్తున్నాను, మా అమ్మని అడగని నేను ఎంత మంచివాడినో, మా ఊరోళ్ళని అడగని ఎంత మంచివాడినో. ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలనలో సరిపోతాయా? ఈ మాటలు గట్టిగా అరిచినంత మాత్రానో నేను ఎలాంటి వాడినో మీకు తెలియదు అనే మాటలు తాత్కాలికం, ఏదో సరదాగా విని ఊగుట్టు వదిలేసేటి తప్ప వీటికంటూ కొన్ని టెస్టులు ఉంటాయి. DNA టెస్ట్ ఉంటుంది. ఆ DNA టెస్ట్లో ఒక ఎంట్రీకి ఇచ్చేస్తే ఒక 10-15 నిమిషాలు, ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఏంది అనేది ఒకటి చెప్పేస్తారు. ఇవన్నీ ఎందుకు? తప్పే ఉంది. ఒక ప్రభుత్వం ముందుకెళ్ళేటప్పుడు 4 అలిగేషన్స్ వస్తాయి, నలుగురు మన మీద అరుస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి, మనం ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు కాబట్టి, ప్రజలకి నమ్మించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి, నోరు మూసుకొని మనం ఏం చేయాలంటే DNA టెస్ట్కి అధికారికంగా ఏదో ప్రైవేటు బద్దీకరణ అవసరం లేదు, కోర్టు ద్వారానో లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారంగా ఇచ్చే DNA టెస్ట్గా ప్రజల సమక్షంలో లోపలికి వెళ్తావు వస్తావు వాళ్ళు చెప్తారు. అన్నీ మీకు తెలియదా?
ఈరోజు అసెంబ్లీలోకి వెళ్తే గెలిచిన ప్రతి శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇది చట్టబద్ధం. క్యాబినెట్ మినిస్టర్లు చేస్తారు చట్టబద్ధం, సీఎం చేస్తాడు చట్టబద్ధం, డిప్యూటీ సీఎం, అలానే ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. అతను ఒకటే అంటున్నాడు, ఏమంటున్నాడంటే సార్ నాకు డైవర్స్ ఇవ్వలేదు, నాకు ఇచ్చిన డైవర్స్ కరెక్ట్ కాదు, నాకు డైవర్స్ ఇవ్వలేదు, నాకు డైవర్స్ ఇచ్చేసని చెప్పి పేపర్లో నకిలీ చూపిస్తుంది. 2021-22లో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేకు మీద మా ఇద్దరు పేర్లు రాసున్నారు. అంటే నేను విడిపోయినప్పుడు, నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్కులు వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని. ఎందుకంటే ఒక భర్త వచ్చేసి 2 ఆడపిల్లకాయలను పెట్టుకొని భార్యను నిలదీసి బయట పెడితే పరువు పోదా?